చూపిస్తావా? తీస్తాడు వీడియో. మొక్కజొన్న మొక్క. సో మొక్కజొన్న ఏకదళ బీజానికి చెందిన మొక్కలు. సో ఎరకల చెరువు గ్రామంలో మొక్కజొన్న సంబంధించిన పంటలు చాలా ఉన్నాయి. సో ఇది మొక్కజొన్న. సో మొక్కజొన్న పంట కాల వ్యవధి దాదాపు 3 నెలలు. సో ఇది రేగుపళ్ళ మొక్క. రేగుపళ్ళ మొక్క. జుజుబా రేగు. మా మిత్రుడు కైలాస్ మాస్టర్. సో రేగుపళ్ళు రేగు మొక్క సహసిద్ధంగా ఈ ప్రాంతంలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. రుచికరంగా పులుపు తీయగా ఉండే ఈత మొక్క. ఇది పల్లెటూర్లలో పొరకలు తయారు చేసుకోవడానికి, అలాగే చేపలు తయారు చేసుకోవడానికి వాడుతారు. సహసిద్ధంగా ఈ మొక్కకు ఎడారి లక్షణాలు ఉంటాయి. ఇది కృష్ణగిరి మండలం ప్రాంతంలో ఎక్కువగా పెరిగే మొక్కలు. ఈత మొక్కల నుంచి ఈత కళ్ళు సేకరిస్తారు. ఇది ఒక వనమూలిక లాంటిది. ఇది తాటి చెట్టు. సో ఇది ఏకలింగక మొక్క. దీనికి సహసిద్ధంగా తాటికాయలు కాస్తాయి. కొన్ని ప్రాంతాల్లో తాటికాయలు, తాటి మొక్క నుంచి తాటి బెల్లము తయారు చేస్తారు. ఇది కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఇది మన పూర్వీకులు వారి గృహాలు నిర్మించుకున్నటకు తాటి ఆకులతో పైకప్పులు నిర్మించేవారు. సో ఇలాంటి కొట్టాలలో చల్లగా ఉండడం ఒకటి. సో ఆక్సిజన్ లాంటివి మంచిగా దొరకడం వల్ల ఆరోగ్యకరంగా ఉండడము, చల్లగా ఉండడం అనేది ఉంటుంది. సో ఈ మొక్క తుమ్మ మొక్క. ఈ తుమ్మ మొక్క నుండి వాటి యొక్క చెక్క తోలు నుంచి అటవీ ప్రాంతం వాళ్ళు సారా తయారీలో ఉపయోగిస్తారు. కంది మొక్కలు. సో ఇవి పప్పు దినుసులు సంబంధించిన మొక్కలు. సో కంది నుంచి మన శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. సో ఇక్కడ కంది చాలా బాగా పండింది. సో కంది సాధారణంగా కందిని అంతర పంటగా వేరుశనగతో పాటు వేస్తారు. సద్దలు, బాజ్రా. సో బాజ్రా ఏకదళ బీజ మొక్కలు. సాధారణంగా వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా రొట్టెలు చేసుకొని ఆహారంగా తీసుకుంటారు. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సద్దలు మంచి ఆరోగ్యకరము.